ఈరోజు యవ్వనస్తులందరూ తమ బలాన్ని ఆడవాళ్ళు ఇవ్వడానికి, తన బలముతో ఆటలు, తమ బలముతో ఊరి మీద తిరగటం, పార్కులు, సినిమాలు, ఏమండి చంపడం, కోటాడిదలేక తిరగడమా? నీ బలాన్ని ఉపయోగించి పొరుగు వారికి మేలు చేయి. నీ కండలు కరిగించి కొందరికైనా న్యాయం చేయి, రక్షించు. సమాజానికి సేవ చేయడానికి తప్ప ఈ కండలతో చూసి మురిసిపోవడానికి కాదు, ఈ బలముతో విర్రవీగిపోవడానికి కాదు. బలవంతులనైన వంచేస్తాడు. యవనస్తులారా, అపవాదిని జయించే యోధులయ్యా మీరు అంటున్నాడు. చూడండి, యవనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యం నీలో ఉంటుంది కనుక సాతానుని మీరే జయించాలి. లోకాన్ని పట్టి పీడిస్తున్న అపవాదిని ఓడించాలి. త్రాగుబోతులుగా, దొంగలుగా, హంతకులుగా, రౌడీలుగా, గోండాలుగా, మూర్ఖులుగా, మరి ఉగ్రవాదులుగా మారిపోయిన ఈ మనుషులను మీకు దేవుడిచ్చిన ఆత్మబలముతో, మనోబలముతో, వాక్య బలముతో మార్చేయాలి. ఈ సమాజాన్ని ఎవరు బాగు చేస్తారండి? చిన్న వయసులోనే కామాంధులుగా, చిన్న వయసులోనే రౌడీలుగా, గోండాలుగా, త్రాగుబోతులుగా, హంతకులుగా మారిపోయిన ఈ సమాజాన్ని ప్రభుత్వాలు మార్చగలవా? పోలీస్ స్టేషన్లు మార్చగలవా? పోనేమైనా ఈ గుడులు, గోపురాలు ఏమైనా సమాజాన్ని మారుస్తున్నాయా? ఇంకా పాపాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక నిజమైన దేవుని బిడ్డే దేవుని మాట అనే బలంతో సమాజాన్ని జయించాలి.